కథా కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందిస్తున్నాం. సేకరణ సత్యవతి కథలు. డాక్టర్ సావిత్రి ఇంట్లో అడుగుపెట్టేసరికి సీతాపతి మామయ్య పడక కుర్చీలో కూర్చొని సిగరెట్ కాలుస్తూ ప్రపంచం గురించి వ్యాఖ్యానిస్తున్నాడు. సీతాపతి మామయ్య అలా ప్రతి విషయం గురించి వ్యాఖ్యానించడం సావిత్రికి చిన్నప్పటి నుంచి తెలుసు. ఈ మధ్యనెందుకో ఆయన మా ఇంటికి వచ్చి కూర్చొని ప్రతి విషయంలో కలగజేసుకోవడం సావిత్రికి నచ్చడం లేదు. సరిగ్గా సాయంత్రం కాఫీ వేళకి రావడం, సుధీర ఆఫీస్ నుంచి వచ్చే వరకు ఉండడం, ఆ పైన వెళ్ళడం ఆయనకి అలవాటైంది. సుధీర అంటే ఆయనకి పడదు. సీతాపతి మామయ్య రష్యాలో కమ్యూనిజం పడిపోవడం గురించి, మొన్నీ మధ్య జరిగిన ఆడవాళ్ల సభల గురించి వ్యాఖ్యానిస్తున్నాడు. సావిత్రి బట్టలు మార్చుకుని కాఫీ తాగి వచ్చి కూర్చుంది. ఇంట్లో చద్ది వాసనలు వస్తుంటే ఏమిటో అనుకున్నాను. పెద్దల మాటలన్నమాట. కొంచెం ఎక్కువ చద్ది వాసన వేస్తున్నాయి అంటూ బయటికి వచ్చింది సుధీర. వస్తాను సూర్యం, నేను చెప్పిన సంబంధం గురించి ఆలోచించు అనేసి లేచి వెళ్ళిపోయాడు సీతాపతి. సుధీరకి పెళ్లి కాలేదని అతనికి చాలా బాధగా ఉంది. అతనికి చాలా బాధలున్నాయి. అడ్డమైన వెధవలు మాట్లాడడం మొదలుపెట్టారని బాధ, ఆడవాళ్లు వీధిన పడిపోతున్నారని బాధ, తన ప్రియమిత్రుడు సూర్యనారాయణ కుటుంబం చితికిపోతుందని బాధ. పాపం, ప్రపంచంలో ఉన్నవి లేనివి బాధలన్నీ అయినవే. ఆయన వచ్చినప్పుడల్లా నువ్వు ఏదో ఒకటి అంటావు. పెద్ద చిన్న లేదా నీకు అన్నాడు సూర్యనారాయణ. ఆయనే అందరినీ అంటాడు అంది సుధీర. తన పిల్లలు ముగ్గురులోకి సుధీర గయ్యాలిదని అదుపు తప్పిపోతుందని అనుకుంటాడు సూర్యనారాయణ. అంతేకాదు, పోలికలన్నీ తన భార్య వైపునికి పుచ్చుకున్న ఈ సుధీర తన భార్య అణిచివేసుకున్న భావాలకు ప్రతిరూపమేమో అని కూడా అనుకుంటాడు. ఇప్పుడైన వేదన సుధీర గురించి కాదు. అది తన మాట ఎలాగో వినదు. సావిత్రి గురించి. సావిత్రి గురించే తన వేదన. ఎలా పెంచాడు సావిత్రిని? తన ప్రాణం కన్నా మిన్నగా పెంచాడు. సావిత్రి కోసం తన భార్య సుభద్రకి అన్యాయం చేశాడు. తనకన్నా 15 సంవత్సరాలు చిన్నదైన సుభద్రని వివాహం చేసుకున్నది కూడా సావిత్రి కోసమే. చనిపోయిన తన అక్క భర్తని 8 ఏళ్ల కూతురున్న వాడిని పెళ్లి చేసుకోవలసి వచ్చిన ఏ ఆడపిల్లైనా బాధతోనే వస్తుంది. ఆ బాధని కాస్తలో కాస్తైనా తగ్గించడానికి తను ప్రయత్నించలేదు. డబ్బు లేక, కట్నం ఇచ్చుకోలేక తనని చేసుకుంది అనుకున్నాడు. రెండో భార్య కదా అని నెత్తికెక్కించుకోకు. ఎంత అక్క కూతురైనా సవతి కూతురు సవతి కూతురే. సావిత్రిని నువ్వే కనిపెట్టి ఉండు అని సీతాపతి లాంటి వాళ్ళు సలహా ఇస్తే నిజమేనని నమ్మాడు. సవతి తల్లిగా సూర్యనారాయణకి రెండో భార్యగా మాత్రమే వచ్చానని అర్థం చేసుకునేలా చేశాడు. అప్పటి నుంచి సుభద్ర నోరు మూసుకునే ఉంది. ఆ ఇంట్లో సావిత్రికి ఒక ప్రత్యేక హోదా ఇచ్చాడు. ఆమె పోషణ బాధ్యత పూర్తిగా సుభద్రకెప్పుడూ చెప్పలేదు. సావిత్రి తను ఒకటి, సుభద్ర ఒక్కతే ఒకటి. సావిత్రి తన మనిషి. సావిత్రి సుభద్ర కలవకుండా వీలైనంత జాగ్రత్త పడ్డాడు. అచ్చం తన అక్కలా ఉండే సావిత్రిని దగ్గరకు తీసుకోవాలని ఎన్నోసార్లు ప్రయత్నించి ఓడిపోయింది సుభద్ర. తర్వాత ఆమెకు సుందరం పుట్టాడు. సుందరాన్ని చూసుకుంటూ సావిత్రికి ఎక్కడ ప్రమాదం తలపెడుతుందోనని కాపలాలు కాసేవాడు. అలాంటి సావిత్రి తనకి ఇప్పుడు మళ్ళీ రెండోసారి షాక్ ఇచ్చింది. సీతాపతికి సూర్యనారాయణది 25 ఏళ్ల స్నేహం. వాళ్ళిద్దరూ ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. ఒకే వీధిలో ఇండ్లు కట్టుకున్నారు. వాళ్ళిద్దరూ దూరపు బంధువులు. బంధుత్వం కన్నా వాళ్ళ మధ్య స్నేహమే ఎక్కువ అని చూసేవాళ్ళకి అపోహ పడతారు. కానీ వాళ్ళని కులాభిమానం, బంధుత్వం సన్నిహితం చేశాయని వాళ్ళిద్దరికీ తెలుసు. సీతాపతి తన ఇంటికి మకుటం లేని మహారాజుగా ఈనాటికి వెలుగొందుతున్నాడు. అతని మీద అతనికేగాక సూర్యనారాయణకి కూడా గౌరవం. తనలాగా ఎత్తుకి ఎగిరి పడకుండా 2 ఆడపిల్లలకు 18 దాటకుండా పెళ్లిళ్ళు చేసేశాడు. కొడుక్కి ఉన్న ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకొని ఉద్యోగం సద్యోగం అని గంతులు వెయ్యకుండా ఇంటి పట్టు నుండి అత్తగారికి పనిలో సహాయం చేసే అమ్మాయిని కాస్త ఎక్కువ కట్నంతోనే వెతికి తెచ్చాడు. ఈ రోజుకి అతని నాన్నతనం నిర్విఘ్నంగా చలామణి అవుతుంది. సీతాపతిది గట్టి గుండె. వాడెంత చెప్పినా వినకుండా తను సావిత్రిని ఎంఏ చదివించాడు.
అది యూనివర్సిటీ ఫస్ట్ వచ్చిందని తెలిసి గర్వపడ్డాడు. కానీ అది పీటర్ అనే కుర్రవాణ్ణి పెళ్లి చేసుకుంటానని చెబితే కుప్పకూలిపోయాడు. నిజానికి ఆ ఆపద నుంచి తనని దేవుడిలా కాపాడింది సీతాపతే. ఈ ఫ్యాషన్ పెళ్ళిళ్ళు మన ఇళ్లలో లేవని తెగేసి చెప్పు. మన వంశాలు ఎలాంటివి, నిప్పులాంటివని చెప్పు. నయానా చెబితే వినదు. తల తీసుకుని వెళ్ళి రైలు పట్టా కింద పెట్టుకుని చస్తానని బెదిరించు. తల్లిపోయిన పిల్లని ఎలా గుండెల మీద పెంచావో కన్నీళ్లతో చెప్పు. నీకన్నా 15 ఏళ్ళు చిన్నదాన్ని ఎవరి కోసం పెళ్లి చేసుకున్నావో గుండె కరిగేలా చెప్పు. అన్ని విధాలా చెప్పి దాని మెదడు పని చేయకుండా చెయ్యి. నరాలు బలహీనమయ్యేలా చెయ్యి. ఎలా లొంగిరాదో చూడు. నీ పక్కన నేనెప్పుడూ ఉంటాను. నువ్వు చెప్పే ప్రతి విషయానికి 10 ఉదాహరణలు ఇస్తాను. ఇది నీ అహంకారానికి చావు దెబ్బ. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి కానివ్వకు అని కర్తవ్య బోధ చేశాడు సీతాపతి. అప్పటి నుంచి ఉదయం నడకకే కాదు, సూర్యనారాయణ్ణి ఎల్లవేళలా నీడలా వెంటాడి ఎలాగైతేనేం సావిత్రి పీటర్ని పెళ్లి చేసుకోకుండా చేయగలిగాడు. పీటర్ బుద్ధిగా తన మేనమామ కూతుర్ని చేసుకుంటున్నట్లు శుభలేఖ పంపాక సూర్యనారాయణ ఆంజనేయ స్వామికి 108 ప్రదక్షిణలు చేసి సీతాపతి ఇంటికి పళ్ళు పంపించాడు. ఈ వేడిలోనే దానికో ఏదో ఒక సంబంధం చూసి ముడేసి పంపే అని 96 సంబంధాలు కూడా సూచించాడు. నువ్వు పీటర్ని చేసుకోవద్దంటే సరేనన్నాను. నాకింక సంబంధాలు చూడకు నాన్న. నేను రీసెర్చ్లో చేరుతాను, ఉద్యోగం చేసుకుంటాను. దయచేసి నాకు పెళ్లి సంబంధాలు చూడకు. అప్పుడు నీ బదులు నేను రైలు కింద తలపెట్టాలి అంది సావిత్రి. దాని మొహం అది అలాగే అంటుంది. ఏడాది తిరిగేలోగా సంతానం కలిగితే అన్నీ మర్చిపోతుంది. నా మాట విని బందరు సంబంధం ఖాయం చేసే అని పీకల మీద కూర్చున్నాడు సీతాపతి. కానీ ఈసారి సూర్యనారాయణ ఆ పని చెయ్యలేకపోయాడు. నెల రోజుల పాటు ప్రతి రాత్రి దిండు తడిసి ముద్దయ్యేలా ఏడ్చిన సావిత్రిని చూసి అప్పుడప్పుడు ఆయన గుండె కలుక్కుమంది. కానీ అది చేసిన తప్పు చాలా పెద్దది కదా అని సరిపెట్టుకునేవాడు. సావిత్రి రీసెర్చ్ చేసింది. అక్కడే లెక్చరర్ అయింది, రీడర్ అయింది, ప్రొఫెసర్ సావిత్రి అయింది. మేడం చాలా స్ట్రిక్ట్ అని పేరు తెచ్చుకుంది. ఎవరిని ఫేవర్ అడగదు, ఎవరికి ఫేవర్స్ చెయ్యదు అనిపించుకుంది. తన సబ్జెక్ట్లో దిట్ట అనిపించుకుంది. ఎవరితోనూ స్నేహం లేకుండా, ఎవరిని ఇంటికి రానియ్యకుండా సావిత్రి మేడం అంటే అందరూ గడగడలాడేలా చేసుకుంది. మేడం చాలా సింపుల్గా ఉంటారు, అలంకారాలుండవు, ఆడంబరాలుండవు అంటారు. జీతం తెచ్చి తండ్రికి ఇస్తుంది. ఆవిడికి ఏమి ఖర్చులు లేవు. ఆవిడ చీరలు కూడా ఆవిడ సవితి తల్లే కొంటుందంట. పెట్టిందేదో తినేసి యూనివర్సిటీకి వస్తుందంట. తన పని ఏమిటో తానేమిటో. సావిత్రి మేడం అంటే నిప్పు. ఎంత గర్వం సూర్యనారాయణకి. సీతాపతి కూడా సావిత్రిని మెచ్చుకుంటున్నాడు. స్త్రీ సహజమైన కోరికలు లేకుండా సన్యాసిలా బ్రతికేసే సావిత్రిని మెచ్చుకోకుండా ఎలా ఉండటం? అది సూర్యనారాయణ కూతురు కాదు, పెద్ద కొడుకు. వాడిని కడతీర్చేది సావిత్రే సుమ అని వ్యాఖ్యానించేవాడు. అలా 25 సంవత్సరాలు నిశ్చలాన చిత్రంలా ఉన్న సావిత్రిలో చలనం ప్రారంభం కావడమే వింతగా ఉంది. ప్రపంచం పోతున్న వింత పోకడలకు ఇదొక నిదర్శనం. సూర్యనారాయణ చాలా బలహీనుడని అర్థమైపోయింది సీతాపతికి. భార్యని, పిల్లల్ని అదుపులో పెట్టుకోలేని మగవాడు. సీతాపతి తండ్రి 85 ఏళ్ళు బతికాడు. ఆయన చనిపోయిన రోజే ఆయన బొడ్లో నుండి ఇనుప పెట్టె తాళం చెవులు తీశారు. అప్పటి నుంచి ఇంటి యాజమాన్యం అంతా ఆయన చేతిలోనే ఉండేది. సీతాపతి తండ్రే ఆదర్శం. తన కొడుకుకి తనే ఆదర్శం కావాలని ఆయన కోరిక. అయితే తనతో 20 సంవత్సరాల స్నేహం ఉండి కూడా సూర్యనారాయణ తన ఇంటిని చక్కదిద్దుకోలేకపోయాడు. అందుకే అతనంటే జాలి సీతాపతికి. సూర్యనారాయణ తన కొడుకు సుందరాన్ని కూడా సుభద్ర దగ్గర చేరనివ్వకుండా వాడి చదువు సంధ్యలు తనే చూసుకుని చెప్పు చేతుల్లో పెట్టుకున్నాడు. ఎంతైనా కొడుకు కదా.
వాడికి అడిగినంత చదివించాడు, అడిగినవన్నీ కొనిచ్చాడు. వంటి పెట్టడం తప్ప తల్లి చేసే పనులు ఏవీ ఉండవని, తక్కినవన్నీ తండ్రే డబ్బుతోనే జరుగుతాయని, తల్లి కన్నా తండ్రే ముఖ్యం అని తెలియజెప్పాడు. అలా సావిత్రి సుందరం తనకి దూరమయ్యాక సుధీర ఒక్కతే తన మనిషి అని నమ్మింది సుభద్ర. సుందరం మాత్రం ఏం చేశాడు? వాడికి లక్షణంగా కట్నం తీసుకుని సంసారపక్షంగా ఉండే పిల్లని పెళ్లి చెయ్యమని సీతాపతి ఎంత చెప్పినా వినలేదు సూర్యనారాయణ. చివరికి వాడు కరుణని వెంట పెట్టుకొని వచ్చి ఇదే నా జీవితాన్ని పంచుకునే అమ్మాయి అని ప్రకటించాడు. కరుణ కులం పేరు విన్నాక సీతాపతి సూర్యనారాయణ కాస్త శాంతించారు. కానీ వాళ్ళిద్దరూ అట్టహాసంగా పెళ్లి చేసుకోవడం మాకిష్టం లేదు అని తేల్చేస్తే కొంచెం బాధపడ్డారు. సుందరానికి ఈ ఊరు ట్రాన్స్ఫర్ అవ్వడం సూర్యనారాయణకి నచ్చింది. కానీ కరుణ మాత్రం సీతాపతికి అస్సలు నచ్చలేదు. నీ కోడలు నాకు అస్సలు నచ్చలేదబ్బాయి సూర్యం అని చెప్పేశాడు. ఆ అమ్మాయి చీరలు కట్టకుండా చుడిదార్లు వేస్తుంది. పైగా అత్తగారిని లేకుండా సుభద్రతో చాలా చనువుగా ఉంటుంది. ఒకనాడు సుభద్ర చీర కుచ్చెళ్ళు సరిచేసింది. ఇంకొక నాడు ఆవిడ తలదువ్వి ముడి వేసింది. ఇంకో రోజు భుజాల మీద చేతులు వేసి గారం చేసింది. ఆ పిల్లని కాస్త దూరంగా ఉంచు అని చెప్పాడు సూర్యనారాయణ. సావిత్రికి స్నేహితులు లేరు, సుందరానికి ఉన్నారు. కానీ వాళ్ళంతా మగపిల్లలు. అందుకు సూర్యనారాయణకి అభ్యంతరం లేదు. సుధీరకి స్నేహితులున్నారు. వాళ్ళల్లో ఆడ మగ కూడా ఉన్నారు. వాళ్ళు వస్తుంటారు, పాటలు పాడుతుంటారు, గట్టిగా నవ్వుతుంటారు. ఆడ మగ స్కూటర్లు నడుపుతారు. ఇలాంటి పనులు సావిత్రి చెయ్యకుండా తను చూసుకున్నాడు. కానీ సుధీరను సుభద్ర గాలికి వదిలేసింది. తన మాట లక్ష్య పెట్టకుండా చేసింది. సుధీర తన కళ్ళల్లోకి సూటిగా చూస్తుంది. ఆ కళ్ళు చూస్తే తనకెందుకో కొంచెం జంకు. పైగా దాని తర్కం తను భరించలేడు. ఆ చీరకంతా సుభద్రపై చూపిస్తాడు. అందుకే సుధీరకి త్వరగా పెళ్లి చేసేయమని సీతాపతి చెప్తాడు. అదింకో పీటర్ని తెస్తుంది, జాగ్రత్త అని హెచ్చరిస్తాడు. సుధీర కొరకరాని కొయ్య అయిపోయింది. ఇప్పుడు కరుణ అలాగే తయారైంది. ఆ అమ్మాయికి ఉన్నంతమంది స్నేహితుల్ని ఇంతవరకు ఎవ్వరికీ చూడలేదు. సుధీరని మించిపోయింది. ఇంట్లో ఉన్న కాసేపు పునిరాగాలు తీస్తూ ఉంటుంది. ఇంట్లో కాలు పెట్టిన మర్నాడే మామయ్య కాఫీ ఇవ్వనా, పంచదార వేసుకుంటావా అని ఏకవచనంలో సంబోధించింది. అదేమిటి, నన్ను మామయ్య గారు అని పిలవమని చెప్పు అని సుభద్ర చేత చెప్పించాడు. మీరు గారు అంటే చనువు లేనట్లు లెక్క, మా నాన్నని కూడా నువ్వు అంటాను అనేసింది. సుందరాన్ని కూడా సుందు అంటుంది. సీతాపతి ఎక్కడ వినిపోతాడోనని భయము సూర్యనారాయణకి. ఓ రోజు సాయంత్రము హాస్పిటల్కి బయలుదేరాడు. తన సుందరాన్ని హాస్పిటల్ దగ్గర దింపమని అడిగాడు. కరుణ, మా నాన్నని కాస్త హాస్పిటల్ దగ్గర దింపు, నాకు పనుంది అన్నాడు సుందరం. ఈవిడ వెనకాల స్కూటర్ ఎక్కడమంటే సీతాపతి చూస్తే ఇంకేమన్నా ఉందా, వద్దులే అన్నాడు. పోనీ ఇదంతా ఈ రోజుల్లో మామూలే అని సరిపెట్టుకోపోతే ఒకరోజు రాత్రి 12ంటికి రైలు దిగి ఒకడొచ్చాడు. వాడొచ్చేసరికి సుందరం నిద్రపోతున్నాడు. కరుణ హాల్లో కూర్చొని ఏదో నవల కాబోలు లీనమైపోయి చదువుతుంది. తనకి నిద్ర రాక వరండాలో కూర్చొని సిగరెట్ కాల్చుకుంటున్నాడు. తన ఇంట్లో జరిగే వైపరీత్యాలన్నీ ఒక్కొక్కటే గుర్తుకొచ్చి నిద్ర రావడం లేదు సూర్యనారాయణకి. ఆ రోజు సాయంత్రమే సావిత్రి రవీంద్ర స్కూటర్ ఎక్కి వచ్చింది. అంతకు 3 నాళ్ల కిందట జుత్తు పొట్టిగా కత్తిరించుకుంది. 45 ఏళ్ల సావిత్రిలో ఈ మార్పులు ఆయనకి నచ్చడం లేదు. మొన్నీ మధ్య జీతం రాగానే తనకి చెప్పా పెట్టకుండా కొన్ని పుస్తకాలు కొనుక్కొచ్చింది. పూర్వపు జీతం తన చేతికిచ్చి పుస్తకాలు కొనాలి నాన్న, ఓ 500 తీసుకుంటాను అనేది. అదేమిటి తల్లి, నీ డబ్బు నువ్వు తీసుకోవడానికి అంటుంటే చాలా ఆనందంగా ఉండేది. రవీంద్ర ఒట్టి లెక్చరరు, సావిత్రి ప్రొఫెసర్. వాడికి 30 నిండలేదు. పెళ్ళయింది, ఓ బిడ్డ కూడా ఉందట. వాడితో ఏమిటి సావిత్రికి స్నేహం? తోటి ఆడ లెక్చరర్లతో, రీడర్లతో, ప్రొఫెసర్లతో లేని స్నేహం నిన్నగాక మొన్న వచ్చి చేరిన వీడితో ఏమిటి?
సూర్యనారాయణకి కంపరం వేసింది. ఇల్లు కూలిపోతుంది అనుకున్నాడు. అంతలోనే వాడు బైక్ దిగి వచ్చి బెల్లు నొక్కాడు. కరుణ కుర్చీలోంచి లేచి హాయ్ నరేన్ అంటూ ఒక్క ఎగురు ఎగిరి వాడిని లోపలికి ఆహ్వానించింది. పోనీ వెంటనే సుందరాన్ని నిద్రలేపుకు రావచ్చా? లేదు. వాడిని తనే మర్యాదలు చేసింది. అప్పటికప్పుడు అన్నం వండి పెట్టింది. ఇద్దరు హాల్లో కూర్చొని తెల్లవార్లు ఒకటే కబుర్లు, నవ్వులు. నువ్వు పడుకో మావయ్య హెచ్చరికలు. ఇద్దరు పడుచు ఆడ మగ మనుషుల్ని అలా హాల్లో వదిలి తను పడుకొని నిద్రపోగలడా? పోలేదు కూడా. తెల్లవారి మేడ దిగి వచ్చిన సుందరం వాణ్ణి అమాంతం కౌగలించుకొని కబుర్లు మొదలుపెట్టాడు. నీ పెళ్ళాం హద్దులు మీరిపోయిందిరా అబ్బాయి అని చెప్పాలి వాడికి. వాడెక్కడో కలకత్తా నుంచి వచ్చాడట. వాణ్ణి తీసుకుని దంపతులిద్దరూ ఊరు చూపడానికి పోయారు. అలా వీధిలో నడుచుకుంటూ వాళ్ళు వెడుతుంటే సీతాపతి అరుగు మీద కూర్చొని చూశాడట. ముందు వాడి పక్కన కరుణ, ఆమె పక్కన సుందరం నడుస్తున్నాడట. ఇద్దరు మగవాళ్ల మధ్య తను ఒక మగవాడిలా నడిచిపోయింది నీ కోడలు అని వ్యాఖ్యానించాడు సీతాపతి. సూర్యనారాయణ సిగ్గుతో చితికిపోయాడు. వాడు 2 రోజులు ఇంట్లో మకాం వేశాడు. ఒకనాడు ఇంటిల్లిపాదిని హోటల్కి ఆహ్వానించాడు. తను ససేమిరా రానన్నాడు. సుభద్రని బలవంతం చేసి లాక్కుపోయారు. వచ్చాక సుభద్రని బాగా దులిపివేశాడు సూర్యనారాయణ. ఇదే అదును. ఇప్పుడే నీ కొడుక్కి ఓ వార్నింగ్ ఇవ్వు. ఆడపిల్లల అత్తగారి ఇళ్ళకి ఆడ స్నేహితులే రారు, మగ స్నేహితులు రావడం ఏంటి? ఇలా ఊరుకుంటే రేపు ఇంకొకడొస్తాడు అని సలహా ఇచ్చాడు సీతాపతి. ఆ రోజు సాయంత్రం అందరూ కూర్చొని ఉండగా, చిన్నప్పుడు అందరి స్నేహితులుంటారు. ఇలా పెళ్ళైనాక అత్తగారిళ్ళకి రారు, అది మర్యాద కాదు అని ప్రారంభించాడు సూర్యనారాయణ. కరుణ నవ్వేసి ఊరుకుంది. అర్ధరాత్రి రావడం, నువ్వు కూర్చొని అతనితో కబుర్లు నాకు నచ్చలేదమ్మాయి. నువ్వు మారకపోతే కష్టం. ఈ బజార్లో అంతా నిన్ను చెడ్డగా అనుకుంటున్నారు అన్నాడు. అందరూ ఎవరు? సీతాపతి మామయ్యేనా అంది కరుణ. అతనెవరు మనని గురించి మాట్లాడడానికి? మన సంగతి మనం చూసుకుంటాం. వాళ్ళింటి గురించి మనం మాట్లాడుతున్నామా అన్నాడు సుందరం. వాళ్ళిండ్లు మనిండ్లులా ఉండదు, వెళ్ళి చూడు. అక్కడ మాట్లాడడానికి ఏం లేదు, అంతా క్రమశిక్షణ అన్నాడు సూర్యనారాయణ. సుందరం కరుణ ఒకరి మొహం ఒకరు చూసుకొని ఊరుకున్నారు. నా ఇంట్లో ఇలాంటివన్నీ నేను సహించను. ఎవడు పడితే వాడు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి తలుపు కొట్టడాలు నాకు నచ్చవు. నరేను ఎవడు పడితే వాడు కాడు, నా స్నేహితుడు. ఈ ఇండ్లు మీ ఒక్కరిదే కాదు, ఇందులో ఉండే వాళ్ళందరిది అంది కరుణ. ఈ ఇండ్లు నాది, నేను కష్టపడి నిర్మించిన ఇండ్లు అన్నాడు సూర్యనారాయణ ఆయాసపడిపోతూ. అక్కడితో ఊరుకోక అర్ధరాత్రి పెళ్ళాంతో ఒక మగవాడు కబుర్లు చెబుతూ కూర్చుంటే హాయిగా తన గదిలో నిద్రపోయినా నా కొడుకుని అనాలమ్మా, నిన్ను కాదు అనాల్సింది, ఆ వాజమ్మని అనాలి. అదే సీతాపతి కొడుకైతే ఊరుకుంటాడా? నేను తెల్లవార్లు వరండాలో కూర్చున్నాను. సీతాపతి అయితే కూర్చోడు, వచ్చిన వాణ్ణి తన్ని బయటికి గెంటేవాడు అన్నాడు మళ్ళీ. మేము మీలాంటి భార్యాభర్తలం కాము నాన్న. మాకు ఒకరి మీద ఒకరికి నమ్మకము, స్నేహము, ప్రేమ ఉన్నాయని అనుకుంటున్నాం. అవి లేవని మేము అనుకుంటే ఎవరి దారిన వాళ్ళం పోతాం కానీ అధికారాలతో అతుకులు పెట్టుకోం అన్నాడు సుందరం. ఈ సీతాపతితో తడవకి పోల్చుకోవడం నాకేం నచ్చలేదు మామయ్య. అసలెవరైనా మనింటికి వచ్చి శాసించడానికి ఈ ఇండ్లు ఇందులో ఉండే మనందరిది అనుకుంటే మేము ఇక్కడ ఉండగలం, కానీ మీ ఒక్కరిది అనుకుంటే ఉండలేము. స్వేచ్ఛ లేని చోట మాకు ఊపిరాడదు. అందరం కలిసి ప్రేమ అభిమానాలు పంచుకోగలిగితే ఉండాలని వచ్చాం, లేకపోతే వేరే పోతాము అనేసింది కరుణ. పోండమ్మ పోతే అన్నాడు సూర్యనారాయణ. 3 రోజులు తిరగకుండా కరుణ, సుందరం వేరే ఇండ్లు చూసుకొని వెళ్ళారు. సుభద్ర వెళ్ళి పాలు పొంగిచ్చి వచ్చి
చీవాట్లు తిన్నది. నువ్విలాగే చూస్తూ ఊరుకుంటే సావిత్రి చెడిపోతుంది. సుధీర ఎవరితోనో వెళ్ళిపోతుంది. నీ పెళ్ళాం కూడా వాళ్లతో వెళ్ళిపోతుంది. చివరికి నీకెవ్వరూ మిగలరు. ఇదంతా నీ కుటుంబం కూలిపోవడానికి వచ్చింది. దాన్ని రక్షించుకో. సావిత్రిని కేకలే. సుధీరను కంట్రోల్ చేయి. మీ ఆవిడ నోరు మూయించు అని సూర్యనారాయణ్ణి కోరుతున్నాడు సీతాపతి. సావిత్రి ఇప్పుడు సుధీరతో కబుర్లు చెబుతుంది. ఇద్దరు కలిసి ఫిలిం సొసైటీకి సినిమాకు పోయారు. రవీంద్రని భోజనానికి పిలిచారు. రవీంద్ర సావిత్రిని మేడం అనడం మానేశాడు. రోజుకొకసారి వాడు సావిత్రికి ఫోన్ చేస్తాడు. సావిత్రి ఇప్పుడు చదవడం ఎక్కువైంది. వాడితో వాదనలు, ఫోన్లో గంటల తరబడి కబుర్లు, నవ్వులు, జోకులు. వీళ్ళంతా ఏకమైపోయారు. తనొక్కడే అయిపోయాడు. సీతాపతి ఒక్కడే తనని అర్థం చేసుకుంటున్నాడు. తన సంపాదన, తన ఇండ్లు కావాలి వీళ్ళకి. తను ముసలివాడైపోయాడు. అందుకే గౌరవించడం లేదు. సీతాపతి గౌరవాన్ని మొదటి నుంచి గుప్పెట్లో పెట్టుకున్నాడు. సూర్యనారాయణకి బ్లడ్ ప్రెషర్ వచ్చింది. అడిగేయబోయి వాడితో నీకేంటి సంబంధం అని అడిగి నీకేం భయం అని ఎగదోశాడు సీతాపతి. సావిత్రిని ఇటీవల చాలా ఇండైరెక్ట్గా దెప్పి పొడుస్తున్నాడు సూర్యనారాయణ. సావిత్రి సహిస్తూనే ఉంది. అవును, తను ఆమె తండ్రి, ఇంకా గౌరవిస్తుంది. కానీ ఎలా అడగడం? సావిత్రి ఎప్పట్లా యూనివర్సిటీ నుంచి వచ్చి హాల్లో కూర్చుంది. ఆమె మొహం పూర్వంలా ముడుచుకొని లేదు. 45 ఏళ్ళైనా 50 పైబడిన దానిలా ఉండే సావిత్రి ఇప్పుడు సుధీర పక్కన కూర్చుంటే ఆమె కన్నా ఏ 5 ఏళ్ళో పెద్దదానిలా ఉంది. ఆమె కళ్ళు మెరుస్తున్నాయి. తను ఉద్యోగం చేయడానికే బతుకుతున్నట్లుండే సావిత్రికి జీవితంలో ఉద్యోగం ఒక్కటే కాదు, ఇంకా అనేక ఆనందాలున్నాయని తెలుసుకున్న జ్ఞానం ఆమె ముఖంలో స్పష్టంగా కనబడుతుంది. ఇదంతా సూర్యనారాయణకి భయంగా ఉంది. నువ్వు పెళ్లి వద్దని భీష్మిస్తే నిజం అనుకున్నాను. సీతాపతి మామయ్య చెప్పినట్లు నీకు అప్పుడే పెళ్లి చేస్తే ఈ పాటికి అమ్మమ్మవి అయ్యేదానివి. జీవితంలో నీ కోరికలన్నీ తీరి ఉండేవి. నేను చాలా పొరపాటు చేశానమ్మా సావిత్రి అన్నాడు. సావిత్రి ఉలిక్కిపడి ఏమంటున్నావు నాన్న అంది. అవునమ్మా, శరీర సహజమైన కోరికల్ని మనం ఎంత అణచిపెట్టినా అవి పైకి లేస్తూనే ఉంటాయి. ఎవరో మహానుభావులకు అది సాధ్యం. అంటే ఏమిటి నాన్న నీవనేది? నువ్వు పెళ్ళి వద్దంటే నీకు నిజంగా అక్కర్లేదనుకున్నాను. నీకు వయసు అయిపోయిందనుకున్నాను. కానీ 45 ఏళ్ల తర్వాత మళ్ళీ యవ్వనం వస్తుందని, కోరికలు చిగురిస్తాయని అనుకోలేకపోయాను. సావిత్రి కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ ఉండిపోయింది. తండ్రి ఏమంటున్నాడో ఆమెకి అర్థం కాలేదు. నువ్వు అక్కని చాలా అవమానిస్తున్నావు నాన్న. నీ వయసుకి తగ్గట్టు నువ్వు మాట్లాడడం లేదు అంది సుధీర. నువ్వు నోర్మై. తాను చెడటంగాక సావిత్రిని చెడగొట్టింది కూడా నువ్వే. సావిత్రి చెడిపోయిందని నేనేం అనుకోవడం లేదు. ఆ మాటకొస్తే నేను చెడిపోలేదు. మేమిద్దరం బాగానే ఉన్నాం అంది సుధీర. నాకన్నీ తెలుస్తూనే ఉన్నాయి. నా కూతురు నిప్పులాంటిదని గర్వపడ్డాను. యూనివర్సిటీలో దాని పేరు ప్రతిష్టలు విని గర్వపడ్డాను. ఇప్పుడు తల వంచుకుంటున్నాను. ఎందుకని నాన్న? దానికి పెళ్ళై కొడుకు పుట్టి ఉంటే వాడికి 25 ఏళ్ళు వచ్చేవి. ఈ రవీంద్రకి 30 అనుకో. తన కొడుకు ఈడువాడితో దీనికి ఏమిటి వ్యవహారం? ఈ వయసులో సిగ్గుందా దీనికి? పైగా వెనకేసుకొస్తావు నువ్వు. సావిత్రి కళ్ళ నిండా నీళ్ళొచ్చాయి. పీటర్ పెళ్ళైపోయాక నెల రోజులు కంటికి కడివెడుగా ఏడ్చిన సావిత్రి మళ్ళీ ఇప్పటి వరకు కంటతడి పెట్టలేదు. ఆమె చివ్వున లేచి తన గదిలోకి వెళ్ళిపోయింది. ఎంత అగ్ని పట్టినా భూమిలోంచి ఎగదన్నుతున్న వచ్చేలా జలధారల ఏడుపు పొంగి పొంగి వచ్చింది. రవీంద్రకి తనకి ఇంత అసహ్యమైన సంబంధాన్ని, అందులోనూ తన తండ్రి అంటగట్టడమా? సావిత్రికి అసహ్యంగా ఉంది. ఇంత అవాంఛనీయమైన మాటలు, అసహజమైన మాటలు తన తండ్రి తనని అనడమా? తన యవ్వనంలో పెంచుకున్న అమాయకపు రొమాంటిక్ భావాల మీద, కోరికల మీద దెబ్బతీసి తను జీవితం పంచుకోవాలనుకున్న పీటర్ని తనకి కాకుండా చేసినప్పుడు
ఆ విధ్వంసాన్ని ఎంతో ధైర్యంతో ఎదుర్కొని మళ్ళీ ఒక జీవితాన్ని నిర్మించుకుంది. యూనివర్సిటీ లైబ్రరీలో తన విద్యార్థుల్లో తను వ్రాసే పేపర్సు, పాల్గొనే సెమినార్స్లో జీవితాన్ని వెతుక్కుంది. మనుషులతో సాంగత్యాన్ని పోగొట్టుకుంది. అసలు మొదటి నుంచి తండ్రి తనని ఎవరితోనూ కలవనివ్వకుండా జాగ్రత్త పడుతూనే ఉన్నాడు. తనని ఎంతో ప్రేమించిన పిన్నికి దూరం చేశాడు. ఆ పిన్నికి పుట్టిన పిల్లలతో సన్నిహితం కాకుండా చేశాడు. ఏ స్నేహాలు లేకుండా చేశాడు. పీటర్ని విసిరివేశాడు. ఇప్పుడు ఈ రెండవ విశ్వరూపాన్ని ఎలా ఎదుర్కోవాలి? తనకి రవీంద్రకు అలాంటి సంబంధమా? తలుచుకోవడానికి ఎంత సిగ్గుగా ఉందో. పైగా తన తండ్రి. తను ఎవరిని ఇంతకాలం ప్రేమించిందో, లక్ష్య పెట్టిందో ఆ తండ్రి సావిత్రికి దుఃఖం కట్టలు తెంచుకుంది. 25 సంవత్సరాలు అంచిపెట్టుకున్న దుఃఖం. ఏడవరా నాన్న, ఏడు, హాయిగా ఏడు. ఇన్నాళ్ళు నవ్వకుండా మాట్లాడకుండా గడ్డ కట్టిపోయాం. మనిషి లక్షణాలని మర్చిపోయాం. ఏడ్చి భారం వదిలించుకో. కరిగిపో. దా ఇలా రా, నా ఒళ్ళో పడుకొని ఏడు. నులివెచ్చని సుధీర చెయ్యి ఆమె నుదుటి మీద పడింది. ఆ పిల్లని తండ్రి ఒక్కనాడు దగ్గరికి తీయలేదు. తనని నెత్తిన పెట్టుకుని అడుగడుగున భేదం చూపించాడు. అయినా సుధీరకి తన మీద అసూయ లేదు, ద్వేషం లేదు. పిన్నిని తన మూలంగా ఎన్నోసార్లు తిట్టాడు. అయినా ఆవిడకి తన మీద ద్వేషం లేదు. వీళ్లతో మనసు విప్పి తనెప్పుడూ మాట్లాడలేదు. సుధీరను కౌగలించుకొని మళ్ళీ ఏడ్చింది సావిత్రి. ఎందుకలా ఏడుస్తావు? తప్పు చేసింది చాలక ఆ రవీంద్రగాడితో నీ తిరుగుడంతా నాకు తెలియదనుకున్నావా? మా వంశం ఎలాంటిదనుకున్నావు? ఒళ్ళు దగ్గర పెట్టుకుని తిన్నగా ఉండాలంటే ఉండు, లేకపోతే నువ్వు నేను ఊరిపోసుకొని చద్దాం. సూర్యనారాయణ అరుస్తున్నాడు. అతను ఏదో అంటూనే ఉన్నాడు. సావిత్రి ఏడుస్తూనే ఉంది. అసలు ఈ రవీంద్రతో తనకి ఎలా స్నేహం అయింది? యూనివర్సిటీలో అంతమంది ఉండగా ఇతను తనకెందుకు సన్నిహితంగా వచ్చాడు? మంచుకి గడ్డకట్టిన తనని ఎండలో పడేశాడు. ఇది స్నేహం. ఇది మనిషికి మనిషికి ఉండే ఒక అద్భుతమైన సంబంధం. దీనిలో ఇతర ఆలోచనలు లేవు, స్వార్థ ప్రయోజనాలు లేవు. ఇలాంటి స్నేహానికి ఆడ మగ అని జెండర్ ఉండదని రవీంద్ర నమ్ముతాడు. తను నమ్ముతుంది. తనకి ప్రపంచం ఏం తెలుసు? మనుషుల గురించి ఏం తెలుసు? తనని మనుషుల్లో పడేసింది రవీంద్ర. పీటర్తోనే నీ జీవితం ఆఖరైపోలేదు. నువ్వు బతకాలి, నవ్వాలి, నవ్వించాలి, అందరినీ ప్రేమించాలి అని చెప్పింది రవీంద్ర. ఆడకి మగకి మధ్య కేవలం శారీరక సంబంధమే ఉంటుందని నమ్మే తన తండ్రి ఇలా తన మీద విరుచుకుపడడంలో ఆశ్చర్యం లేదు. సుధీర సావిత్రిని లేవదీసింది. సూర్యనారాయణ రెచ్చిపోయాడు. రేపటి నుంచి రవీంద్రకు ఫోన్ చేశావంటే చచ్చిపోతానన్నాడు. అతనితో మాట్లాడితే చంపేస్తానన్నాడు. సావిత్రి మౌనంగా ఉన్న కొద్దీ అతను మరింత ఉగ్రుడయ్యాడు. సావిత్రి యూనివర్సిటీకి 1 నెల రోజులు సెలవు పెట్టింది. ఇంత పిరికిదానివేమిటక్కా నువ్వు? అంది సుధీర. నీకు కావాలంటే చెప్పు, పెళ్లి చేస్తాను నీ వయసు వాడితో, అంతే. ఆ రవీంద్రగాడితో తిరిగామంటే వాడి పెళ్ళానికి చెప్పేస్తాను. తండ్రిలో ఇంత వికృతం దాగి ఉందని సావిత్రి ఎప్పుడు ఊహించలేదు. సీతాపతికి సావిత్రి సెలవు పెట్టిందంటే ఆనందంగా ఉంది. ఆమె నీరసంగా ఉందంటే ఆనందంగా ఉంది. పనిలో పనిగా సుధీరకి కూడా పెళ్లి చేసేయి అన్నాడు. అది తన వలన కాదని సూర్యనారాయణకి తెలుసు. పైగా సుధీర తెలివి మీద ఆయనకి నమ్మకం ఉంది. సుధీరతో అటాచ్మెంట్ లేదు. ఆమె తన మనిషి కాదు, సుభద్ర మనిషి. వారం రోజులుగా సావిత్రి యూనివర్సిటీకి రాలేదని రవీంద్ర వచ్చాడు. అతన్ని కసురుకొని పంపాడు సూర్యనారాయణ. ఆ తర్వాత అతను సుభద్ర మీదికి దండెత్తాడు. సౌతి కూతురు కదా అని దాన్ని నువ్వు నిర్లక్ష్యం చేశావు. దాన్ని నీ కూతుర్లా దగ్గరికి తీసుకుంటే ఈ వయసులో అది ఇలాంటి పనులు చేస్తుందా? నీ మూలంగానే ఈ కుటుంబము, ఇళ్ళు నాశనమైంది. డిసిప్లిన్ లేకుండా పోయింది. సుభద్ర మౌనంగా ఉండిపోయింది. ఎందుకమ్మా సమాధానం చెప్పవు? నువ్వు నన్ను దగ్గరికి తీయలేదా? ఆయనే నీ దగ్గరికి నన్ను రానిలేదా?
చెప్పు అంది సావిత్రి. సుభద్ర నవ్వి, పూర్వము రాజుల పిల్లలు చదువుకోవడానికి గురువుల దగ్గరికి వెళ్ళేవారు. వాళ్ళు సరిగ్గా చదవకపోయినా, తప్పు చదివినా వాళ్ళని కొట్టడానికి పంతులు గారికి హక్కు లేదు. రాజుగారి పిల్లలు గనుక. అందుకని వాళ్ళ బదులు దెబ్బలు తినడానికి డబ్బులిచ్చి అదే ఈడు పిల్లల్ని పెట్టుకునేవాళ్ళు. వాళ్ళని దెబ్బలబ్బాయిలు అనేవాళ్ళు. నేను అలాంటి దెబ్బల అమ్మాయిని. అలా దెబ్బలు తినేందుకు నాకు 2 పూటల భోజనము, మంచి చీరలు, ఇదిగో ఈ నగలు ఇచ్చి సంతోషపెడతారు. అది నా ఉద్యోగం అని లోపలికి వెళ్ళిపోయింది. ఈ ఉక్కపోతలో ఊపిరాడనితనంతో నేను బతకలేను నాన్న. నేను వేరే ఇల్లు చూసుకుని వెళ్ళిపోతున్నాను. నువ్వు నాకు లేని ఎన్ని సంబంధాలు అంటగట్టినా నేను లెక్క చెయ్యను. నా బతుకులో 3 వంతులు ఊపిరి పీల్చకుండా గడిచిపోయింది. మిగిలిన ఈ 1 వంతైనా నన్ను నాకు కావాల్సింది తిని, ఇష్టం వచ్చిన పాట విని, నచ్చిన స్నేహితులతో మాట్లాడి, నచ్చిన పని చేసుకుంటూ బతకని. అంటే నీకు ఆ రవీంద్రతో ఎలాంటి సంబంధం లేదంటావు? ఉంది నాన్న. మనిషికి మనిషికి ఉండే సంబంధం, స్నేహితుడికి స్నేహితుడికి ఉండే సంబంధం, నీ ఊహకు అందని సంబంధం. పోండి పోండి, ఒక్కొక్కరే వెళ్ళిపోండి. ఆఖరికి సుభద్రని కూడా పొమ్మను. మీరంతా గొప్పవాళ్ళైపోయారు. ఈ ముసలివాడితో ఇంకా మీకేం పని? ఇలా జరుగుతుందని సీతాపతి నాకెప్పుడో చెప్పాడు. అందుకే వాడి జాగ్రత్తలో వాడున్నాడు. నేను మిమ్మల్ని ప్రేమించాను. అందుకే చదివించి ఇంత వాళ్ళని చేశాను. వాడిలా చేసి ఉంటే చచ్చినట్లు పడి ఉండేవాళ్ళు. మీకు కృతజ్ఞతలు లేవు. మీరంతా చెడిపోయారు. సూర్యనారాయణకి అరిచి అరిచి తల తిరిగిపోయింది. కళ్ళు తెరిచి చూసేసరికి అతని తల సుధీర ఒళ్ళో ఉంది. ఆమె చెయ్యి అతని నుదుటి మీద ఉంది. సుధీర చెయ్యి చల్లగా ఉండదు, వేడిగాను ఉండదు, నులివెచ్చగా ఉంటుంది. ఆ వామ్, అదే ప్రాణం ఇచ్చేది. బహుశా ఆ వామ్ ఆమె హృదయంలోంచి చేతిలోకి ప్రవహించి ఉండవచ్చేమో. మనుషులందరినీ వర్గాలుగా, మతాలుగా, కులాలుగా, శాఖోపశాఖలుగా, ఆడగా మగగా, చిన్నవాళ్లుగా పెద్దవాళ్లుగా, వీలైనన్ని ముక్కలు ముక్కలుగా విడగొట్టి, ఎవ్వరి చుట్టూ వారికి పరిధులు నిర్మించి, అందులో వాళ్ళని బంధించి, వాళ్ళు అవి దాటి రాకుండా కాపలా కాస్తేనే ఈ వ్యవస్థ 10 కాలాల పాటు సురక్షితంగా ఉంటుంది. ఈ కాపలా కాసే బాధ్యత రాజకీయంగా కొందరు నెత్తిన వేసుకుని స్వప్రయోజనం సాధించుకుంటే, సాంస్కృతికంగా కొందరు భుజాన వేసుకుని లాభం పొందుతారు. మనిషిని కలవనీయకుండా, ఒకరి దగ్గరికి ఇంకొకరిని వెళ్ళనీయకుండా పక్కడబందిగా పహారా పెట్టడమే వీళ్ళ ధ్యేయం. ఒక మనిషిలో నుంచి ఇంకో మనిషిలోకి జ్ఞానం ప్రవహించరాదు. ఒక మనిషిలో నుంచి ఇంకో మనిషిలోకి ప్రేమ ప్రవహించరాదు. అట్లా జీవితాన్ని సంకుచితం చేసేశారు. ఆఖరికి భాషని కూడా సంకుచితం చేశారు. ప్రేమకి, ఆప్యాయతకి, ఆత్మీయతకి వికృత భాష్యాలు చెప్తారు. ఎందుకింత ఈ సాంస్కృతిక పెత్తందారితనాన్ని? నీ స్నేహితుడు, నీ గురువు, నీ హితుడు సీతాపతి మామయ్య భుజాన వేసుకుని నీ కుటుంబాన్ని ఇలా ముక్కలు చేశాడు. నేపం మా మీద మోపుతున్నాడు. నువ్వెంత చీదరించుకున్నా అమ్మ ఈ కుటుంబాన్ని పొంగుపట్టి కాపాడింది. నువ్వు ఎంత అన్యాయం చేసినా అక్క గుమ్మం దాటలేదు. నువ్వు ఎంత అవమానం చేసినా కరుణ ఇంకా నిన్ను ప్రేమిస్తూనే ఉంది. అది అర్థం చేసుకోలేని నువ్వు ప్రతి కొత్త పరిచయాన్ని చూసి జడుసుకుంటున్నావు. నిన్ను మాతో పాటు నడిపించుకుపోవడానికి మేము ప్రయత్నించలేదు. నిన్ను ఎడ్యుకేట్ చెయ్యాలని ప్రయత్నించలేదు. అది మా తప్పే కావచ్చు. ఒక్క మాట తూచి మాట్లాడిన సుధీర సూర్యనారాయణ కళ్ళలోకి దయగా చూసి నవ్వింది. ఆ వెలుగు, ఆ విశ్వాసం, ఆ చంచలమైన ప్రేమ, కారుణ్యం, అవంటేనే పూర్వము తనకు జంకుగా ఉండేవి. మనిషికి కావాల్సింది కొంచెం ప్రేమ, కొంచెం జ్ఞానం, అహంకారం కాదు,
అంటున్నాయి ఆమె కళ్ళు.